హాయ్ అండి, అందరూ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఒక ఎక్స్ప్లోజివ్ న్యూసే యాక్చువల్గా. సమ్ గుడ్ న్యూస్, సమ్ బ్యాడ్ న్యూస్. ఓకే, స్కిల్ ఉన్నవాడికి గుడ్ న్యూస్, స్కిల్ లేకుండా అదృష్టం మీద ఆధారపడేవాడికి మోరార్లెస్ ఇది బ్యాడ్ న్యూసే. రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, H1B వీసా మీద రూల్స్ కొత్తగా వస్తున్నాయి, ఈ లాటరీ సిస్టమ్ని ఎత్తేసి వేజ్ లెవెల్ బేస్డ్ సిస్టమ్ ఒకటి రాబోతుంది అని. సో దానికి సంబంధించి డిహెచ్ఎస్ వాళ్ళు ప్రపోజల్ OMBకి ఇచ్చారు. వైట్ హౌస్లో ఉండేటువంటి OIRA డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఫైనల్గా అప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి లాటరీ ఉంటుందా ఉండదా అనేది డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తా. సో నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి, ఎందుకంటే లైక్ ఇస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది. సో మీరు కూడా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేస్తా అంటే చేయండి, నో ప్రాబ్లం. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా వచ్చే చేంజెస్లో యాక్చువల్గా డిహెచ్ఎస్ వచ్చేసి OMBకి ఇచ్చింది. OIRA డిపార్ట్మెంట్ అంటారు దాన్ని, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేది ఒక డిపార్ట్మెంటు. సో August 8న రీసెంట్గా వీళ్ళు దాన్ని రివ్యూ చేసి ఓకే చేశారనమాట. ఇది వైట్ హౌస్లో డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇది ఫెడరల్ రిజిస్టర్లోకి వెళ్తుంది. నేను మీకు దీనికి సంబంధించిన లింక్స్, నేను చదివిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను నాకు తెలిసినంత వరకు మోరార్లెస్ నేను దీని మీద రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, దీని డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే TRIN 1615 AD01 పేరుతోటి ఈ డాక్యుమెంట్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి కావాలంటే చూసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, ఇది ప్రస్తుతం ఏంటంటే వైట్ హౌస్ OIRA ఆఫీస్లో అప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫెడరల్ రిజిస్టర్లో దీన్ని పెడతారనమాట. మోరార్లెస్ ఒక 1 వీక్ 10 డేస్లో ఈ ఫెడరల్ రిజిస్టర్లోకి ఇది వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అంటే 30 to 60 డేస్ టైం ఇస్తారు. యాక్చువల్గా ఈ 30 to 60 డేస్ టైంలో ఏంటంటే రివ్యూ బై మా జనరల్ పబ్లిక్ కానివ్వండి, అటార్నీస్ కానివ్వండి, ఎవరెవరైనా సరే వాళ్ళ వ్యూ పాయింట్స్ అన్నీ వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, మీలో F1 స్టూడెంట్ చెప్పొచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ H1 వాళ్ళు చెప్పొచ్చు, రివ్యూలో ఉంటుంది. ఓకే, లేదు పెద్ద పెద్ద లాసూట్ కంపెనీలు ఉంటాయి కదా, మన ఈ అటార్నీ కంపెనీస్, వాళ్ళందరూ కూడా జనరల్గా వాళ్ళకి ఈ లింక్స్ USCISతో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా రివ్యూ చెప్పొచ్చు. ఈ చెప్పిన దానికి రూల్ ప్రకారం USCIS వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఎవరైనా వచ్చి ఈ రూల్ పెట్టడం వలన H1 వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, లేకపోతే తక్కువ శాలరీస్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి వీసాలు రావు కదా, ఏ క్వశ్చన్ వేసినా కూడా USCIS వాళ్ళు దానికి రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత రివ్యూస్ అన్ని అయిపోయిన తర్వాత అన్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కనుక పాజిటివ్గా ఉంటే, అంటే గవర్నమెంట్ సైడు తర్వాత రివ్యూ చేసిన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఇవన్నీ ఓకే అయితే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఇంకా మొన్న రీసెంట్గా ఈ 15,000 బాండ్స్ ఏదైతే ఫెడరల్ రిజిస్టర్లో పెట్టి ఇమ్మీడియట్గా పైలట్ దానికి తీసుకెళ్లారో, సో మోరార్లెస్ అలాగే తీసుకెళ్తారనమాట. లాస్ట్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇది 2021 January 8న దీన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా March 10th నుంచో March 12th 2021 నుంచి కంప్లీట్గా ఇంకా H1 తీసేసి ఈ కొత్త రూల్ ఏదైతే వేజ్ బేస్డ్ రూల్ పెడదాం అనుకున్నారో, కానీ ఈలోపు ఏమైందంటే జనవరిలో ఎప్పుడైతే ఈ రూల్ వీళ్ళు పెట్టారో, పెట్టగానే ఇమ్మీడియట్గా ట్రంప్ గవర్నమెంట్ అయిపోయింది, బైడెన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు దీన్ని కొంచెం పెండింగ్లో పెట్టి కొంత రీసెర్చ్ అది అంతా చేసిన తర్వాత డిహెచ్ఎస్ వాళ్ళు వచ్చేసి September 2021లో మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఈ ప్రపోజల్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. సో అది ఆగిపోయింది. తర్వాత H1B లాటరీ నడుస్తూ వచ్చిందనమాట. అయితే ట్రంప్ ఎంట్రీలోనే ఒక చిన్న చురక ఇచ్చాడు అందరికీ, మాకు బయట నుంచి వచ్చే వాళ్ళు కావాలి, అబ్రాడ్ స్కిల్స్ కంపల్సరీ కావాలి, కానీ ఇట్లా ఎవడు పడితే వాడు రావడం కాదు, హైలీ స్కిల్ ఉన్నవాడు, టాలెంట్ ఉన్నవాడు కావాలి అని చెప్పాడు అనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు అదే ప్రపోజల్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ ప్రపోజల్ ప్రకారం ఒకవేళ కొత్తది నెక్స్ట్ ఇయర్ కనుక ఈ H1B స్టార్ట్ అయిపోతే, ఎందుకంటే ఇది ట్రంప్ ఇమ్మీడియట్గా రాగానే పెట్టారు కదా, నెక్స్ట్ ఇయర్ ట్రంపే ఉంటాడు, ఆ నెక్స్ట్ ఇయర్ ట్రంపే ఉంటాడు, ఇంకా 4 ఏళ్ళు ఉంది అని అట్లనే ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి డెఫినెట్గా ఈసారి పోయే ఛాన్స్ అయితే లేదు. బట్
ఒకవేళ పోతే మాత్రం ఏ రకంగా ఈ రూల్ అనేది పోతుంది అంటే లా సూట్స్ ఎవరన్నా వేసి కోర్టులు ఏమైనా ఆపడానికి ట్రై చేసి ఈ జ్యుడిషియరీ లా సూట్స్తో కనుక పెండింగ్ పెట్టి ఎగ్జిస్టింగ్ లాటరీ H1 లాటరీ ఉంచడానికి ట్రై చేస్తే ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా లా సూట్స్ కూడా పడతాయి ఏమో అన్న ముందు జాగ్రత్తతోనే ఉంటారనమాట. ఎందుకంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా వెంటనే టక్కన వెళ్తున్నారు, కోర్టులో కేసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా అయితే డెఫినెట్గా ఉండరు. ఒకవేళ ఎవరన్నా లా సూట్ వేసినా దానికి తగ్గ సమాధానం చెప్పే కెపాసిటీ అయితే వీళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే ఇది మంచి రూలా బ్యాడ్ రూలా అని అనుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే డెఫినెట్గా మంచి రూలే అండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం అనేది కొంతమందికి ఉంటుంది, టాలెంట్ ఉన్నోడు లాస్ అయిపోతున్నాడు కదా. మీరు చూసుకుంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఇచ్చిన ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తా. MITలో 1.5 కోటి ఖర్చు పెట్టి చదివినోడు మామూలు మారుమూల ఎక్కడో యూనివర్సిటీలో 30-40 lakhs ఖర్చు పెట్టి అమెరికా రావడం కోసం ఖర్చు పెట్టి చదువుకున్నాడు. వీళ్ళిద్దరూ H1 లాటరీ అప్లై చేస్తే వీడికి రావట్లేదు, ఏది MITలో చదివిన వాడికి, అవతల వాడికి ఇంకొకటికి వస్తుంది. సో అంటే ఇక్కడ డ్రాబ్యాకే కదా పాపం, వాడు అంత ఖర్చు పెట్టి చదువుకున్నాడు. ఒక 3 years OPT మీద STEM OPT మీద ఏదో కష్టాలు పడతాడు, కొట్టుకుంటాడు. 3 yearsలో కూడా H1 రాకుండా బాధగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాడంత ఖర్చు పెట్టి అంత పెద్ద యూనివర్సిటీకి అంత హైలీ స్కిల్డ్ పర్సన్ వెళ్ళాడు, వాడు పాపం వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇట్లా ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు అమీర్పేటలో కోచింగ్ తీసుకొని H1 అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చి ఇక జాబులు అంటారా నడిచింది కదా కొన్ని రోజుల నుంచి. మీకు తెలియదే ఉంది, ప్రాక్సీ ఇంటర్వ్యూలు, హైరింగ్ మేనేజర్ మనోడే, ఇంటర్వ్యూ చేసేది మనోడే, అన్ని మనోడే. ప్రాక్సీ ఇంటర్వ్యూలు నడిచినాయి. ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలలో వాట్సాప్లో మెసేజ్ చూసి ఒకళ్ళని డిపోర్ట్ కూడా చేశారని చెప్పాను కదా నేను. నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, ఆ మెసేజ్ కూడా బయటపడి డిపోర్ట్ చేశారనమాట. సో డ్రామాలు అయితే చాలా నడిచినాయి, మిస్యూజ్ చేసుకున్నంత వరకు చేసుకున్నారు. అదృష్టవంతులు ఉన్నారు దాంట్లో కొంతమంది, సబ్జెక్ట్ ఉండి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో కొంతమంది. బట్ ఏంటంటే ఈ వేజ్ లెవెల్ బేస్డ్ కనుక వస్తే మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. 85,000 అప్లికేషన్స్ అలానే ఉంటాయి, దాంట్లో చేంజ్ అయితే ఏం రాదు. స్టూడెంట్స్కి ఉండే 20,000 ఉంటాయి, తర్వాత 65,000 H1 వాళ్ళకు ఉంటాయి. అయితే హైయెస్ట్ శాలరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్. జనరల్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటివి తీసుకోండి, వాళ్ళు దాదాపు ఇస్తారు శాలరీస్, అంత టాప్ శాలరీస్ ఇస్తారు వాళ్ళు. 150K ఇస్తారు, 200K కూడా ఇస్తారు. సో వాళ్ళు ఏంటంటే హైలీ టాలెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ని తెచ్చుకోవటం కోసం వాళ్ళు అవసరమైతే 2 లక్షలు ఇస్తారు, 2.5 లక్షలు ఇస్తారు. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఇండియాలో ఉండి మంచి కంపెనీలో జాబ్ చేస్తా హైలీ టాలెంట్ ఉంది, పాపం వాళ్ళు H1 అప్లై చేసుకుంటున్నారు, ప్రతిసారి రావట్లేదు, అట్లాంటి వాళ్ళకి టక్కన పిక్ అవుతారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత టాలెంట్ హైలీ స్కిల్ ఉన్న వాళ్ళని ఏముంది, ఒక 2 లక్షలు ఇచ్చి తీసుకోలేరా. IIT చదివినోడు ఉంటాడు, మంచి టాలెంటెడ్ ఉంటాడు, వాడికి H1 పిక్ కాదు, వాడు అమెరికా వెళ్ళాలనుకుంటాడు, వాడికి ఏముంది 1.5 కోటి 2.5 కోట్ల శాలరీ టక్కన వెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు. ఇది ఎవరికి నష్టం అంటే మోర్ ఆర్ లెస్ కన్సల్టెంట్ బేస్డ్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటా $70,000 $80,000 లేకపోతే కొంతమంది $120 అని చెప్పి అదే $120,000 అని చెప్పేసి పేపర్ మీద ఇస్తారు, వీసా అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత $40,000-50,000 ఇస్తుంటారు. ఇలాంటి డ్రామాలన్నీ ముందు ఉండవు. ప్లస్ ఎట్ ద సేమ్ టైము ఇంకా ఎవరికి బ్యాడ్ న్యూస్ అంటే స్టూడెంట్స్, మోర్ ఆర్ లెస్ స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయి మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి బయటికి రాగానే $1,50,000 $2 లక్షల ఎవరికి ఇస్తారు అన్లెస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండి. అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉంది. మీరు ఈ స్కీమ్లో కనుక మీరు వెళ్ళి అమెరికాలో జాబ్ కొట్టాలనుకుంటే మీ బీటెక్ అయిపోగానే టక్కన మీరు ఫారెన్ వెళ్ళిపోయారనుకోండి, డెఫినెట్గా మీకైతే అంత శాలరీ అయితే ఖచ్చితంగా రాదు. మీరు ఇప్పుడు ఒక 1.5 year మాస్టర్ చేసినా ఎంత తోపైనా సరే అంత శాలరీ రాదు. బీటెక్ అయిపోయాక ఒక 2 years 3 years మంచి శాలరీకి మీరు జాబ్ చేసి ఇండియాలో 30 lakhs 40 lakhs 2 years జాబ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మాస్టర్స్కి వెళ్ళారు, అప్పుడు మీకు ఈ 2 years ఎక్స్పీరియన్స్ విత్ మీ వేజ్ లెవెల్ కన్సిడర్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు చేసిన రీసెర్చ్లు కానీ మీరు ప్రొఫెసర్ల దగ్గర పనిచేసినవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే మీకు ఏ కంపెనీలో అయినా మాస్టర్స్ అయిపోగానే హై శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీటెక్ అయిపోయింది, మీరు మాస్టర్స్ అప్లై చేసుకున్నారు, అమెరికా వెళ్ళారు, మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఏ రీసెర్చ్ చేయలేదు, ఏ ప్రొఫెసర్ కింద పని చేయలేదు, మీరు ఎటువంటివి కూడా మీ ఏదో రీసెర్చ్కి సంబంధించినవి పబ్లిష్ అవ్వలేదు,
అలాంటప్పుడు మీకు అంత శాలరీ రాదు. సో వీళ్ళకి ఏంటి ఆప్షన్ అంటే ఓపీటీ మీద జాబ్ చేసుకుంటూ ఉంటారు, H1 లాటరీలో ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఓపీటీ అయిపోయి స్టెమ్ ఓపీటీ అయిపోయి ఈ 3 years తర్వాత మీ వేజెస్ గనక ఏ హై లెవెల్కి వెళ్ళో 1,00,000, 1,50,000, 2 లక్షలకు వెళ్తే ఈ కాంపిటీషన్లో 85,000 కాంపిటీషన్లో మీరు ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ ఓపీటీ ఉంటుందా ఊడుతుందా అనేది కూడా గ్యారంటీ లేదు. ప్రస్తుతానికి వాళ్ళు దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ ఉంటే ఈ 1 year ఓపీటీ ఉంటే ఉండొచ్చు, కానీ 2 years స్టెమ్ ఓపీటీ పోయే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళ వాదన ఏంటి అంటే ఇది ప్రాక్టికల్లీ ట్రూ అండి. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదు. ఎందుకు జాబులు రావట్లేదు అంటే ఇప్పుడు H1B మీద వెళ్ళినటువంటి వాడికి రూల్ ప్రకారం $150,000 శాలరీ ఇవ్వాలని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ $1,00,000 ఇచ్చినా చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. $50,000 కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ ట్రూ, అక్షర సత్యం ఇది. కాబట్టి వాడు కంపెనీ వాడు ఏం చేస్తాడు, $50,000కో $80,000కో పనిచేసేటోళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు అమెరికాలో లోకల్ పాస్పోర్ట్ ఉండి అక్కడ చదువుకున్నటువంటి వాడిని తీసుకొచ్చుకొని నేను ఏదో గవర్నమెంట్ వేజెస్ రూల్ ప్రకారం $1,50,000 వాడికి ఇచ్చి పెట్టుకుంటే 60,000-70,000 వీడికి లాస్ కదా. సో ఆ కేటగిరీ ప్రకారము ఇప్పుడు వీడి సైడ్ అయిపోతాడు, వాడికి డెఫినెట్గా జాబ్ వస్తుంది. కానీ 85,000 అప్లికేషన్స్ అయితే అలానే ఉంటాయి. డెఫినెట్గా H1 వాళ్ళు ఎవరెవరైతే హైర్ అవుతారో దాన్ని కాకుండా లోకల్ వాళ్ళకి జాబులు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అయితే దీంతో పాటు ఇంకొక H1 ఏది మన ఈ క్యాంపస్లో తర్వాత యూనివర్సిటీస్లో రీసెర్చ్లలో వాళ్ళు క్యాప్ అదర్ దాన్ ది ఈ H1 85,000 కాక క్యాప్ ఎగ్జామ్ట్ కింద కొంతమందిని తీసుకొచ్చుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా ఫారెనర్సే ఉంటున్నారు. అసలు అది కూడా తీసేయాలి అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో బిల్ కూడా పెట్టారు అమెరికన్ కాంగ్రెస్లో. ఒకవేళ ఆ బిల్ అప్రూవ్ అయితే అది కూడా పోయిందంటే ఏంటంటే అందరూ ఒకే కేటగిరీ కిందకు వచ్చేస్తారు, ఇంకా ఈ H1 కేటగిరీలోనే ఉంటారనమాట. అటు ఎవరైతే ప్రొఫెసర్స్ రీసెర్చర్స్ వస్తారు, ప్లస్ ఇటు ఐటీ వాళ్ళు ఎవరైతే అమెరికా రావాలనుకుంటారో వాళ్ళు కూడా వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఒకటే కేటగిరీలో ఉంటారు. కాబట్టి ఈ కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారో అంటే హైలీ స్కిల్డ్ హైలీ టాలెంటెడ్ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇంకొకటి ఇది కూడా ఉంది డ్రాబ్యాక్ కన్సల్టెన్సీలకి. మీకు $150,000 ఇచ్చి వాడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు ఎక్కడ ఎంబసీలో వీసాకి వెళ్ళినప్పుడు. తీరా అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన శాలరీ ఇచ్చేసి నడిపించేస్తున్నారు పేరోలు. అది 70,000 కానీ 80,000 కానీ. సో ఇప్పుడు ఆ డ్రామా ఆడటానికి లేదు. ఎందుకు అంటే మీరు వన్స్ H1B ఏదైతే ఈ అమౌంట్ తోటి శాలరీ తోటి అప్రూవ్ అయిందో చచ్చినట్టు వాళ్ళు ఆ శాలరీ మీదనే కన్సల్టెన్సీ అయినా సరే ఇంకోటైనా సరే కంపెనీ అయినా సరే పే చేయాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి మనం అప్రూవల్ కోసం ఒక 150 తీసుకుని వెళ్తున్నాము, అప్రూవ్ అయింది, అమెరికా వచ్చిన తర్వాత 50,000 60,000 70,000కో పేరోల్ రన్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇదే రికార్డులు వీళ్ళు IRSకి సబ్మిట్ చేస్తున్నారు. IRS వాడు వచ్చి చెక్ చేయడు కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు వచ్చారే నీకు $1,50,000 ఇస్తాను కన్సల్టెంట్ చెప్పాడు కదా, మరి నీకు 80,000 ఎందుకు ఇస్తున్నాడు అని అడగరు కదా. కాకపోతే ఆ డీటెయిల్స్ ఏదైతే రూల్ ప్రకారం వీసా తీసుకున్న డీటెయిల్స్ ఆ వీసా బేస్ మీద అంటే ఆ శాలరీ బేస్ మీద మీకు వీసా వచ్చింది కాబట్టి చచ్చినట్టు స్ట్రిక్ట్లీ ఆ శాలరీ మెయింటైన్ చేయాలి. ఇది 100% టాలెంట్ ఉన్నోడికైతే గుడ్ న్యూస్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. వీడియో మీకు నచ్చుతుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.